ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని గొప్ప వాస్తవాన్ని గుర్తు చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ధ్యేయం ఏమిటి అంటే ముఖ్యంగా నశించిన వారిని వెతకడం, వారిని రక్షించడం. ఇది మనకు గొప్ప నమ్మకమైన వాగ్దానం. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన మన వెంట ఉంటాడు అని. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10 వాక్యం ఇలా ఉంది: నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను. ఈ వాక్యం లూకాసు వార్త 19 జక్కయ్య అనే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఘట్టంలో భాగంగా వచ్చింది. జక్కయ్య ఒక సుంకపు గుప్తాదారుడు, అంటే పన్నులు వసూలు చేసే ఒక అధికారి, ప్రజలచే ద్వేషించబడే వ్యక్తి. అయితే అతనిలో ఒక ఆసక్తి ఉంది, యేసయ్యను చూడాలి అనే తపన. జక్కయ్య పొట్టివాడైనందున జనులో గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాడు. అలా అని వదిలేలేదు. ఒక మేడి చెట్టుకి కూర్చున్నాడు. యేసయ్యను చూడాలని ప్రయత్నించాడు. యేసయ్య ఆ చెట్టు కిందకు వచ్చి అతన్ని చూచి ఇలా అన్నాడు: జక్కయ్య, వేగంగా దిగు, ఈ రోజు నీ ఇంట్లో ఉండాలి అని. లూకాసు వార్త 19:5 ఉంది. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన నశించిన వారిని వెతుకుతాడు, వారి గృహాల్లోకి వచ్చి వారికి రక్షణను ఇస్తాడు అని. లూకాసు వార్త 19:9 ఇలా ఉంది: ఈ ఇంటికి రక్షణ వచ్చెను అని యేసయ్య స్వయంగా ప్రకటించాడు. ఇది మనకు గుర్తు చేస్తుంది, రక్షించే దేవుడే మన యేసయ్య అని. జక్కయ్య లాంటి వ్యక్తి ధనంలో నిమగ్నమై అన్యాయంగా సంపాదించిన వాడు యేసయ్యను కలిసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. అతను ఇలా అన్నాడు: ప్రభువా, నా ఆస్తిలో సగాన్ని పేదలకు ఇస్తాను, అన్యాయంగా ఎవరి దగ్గర దోచుకున్నాను వాళ్ళకి 4 ఇస్తానయ్యా అన్నాడు. ఈ మార్పే నిజమైన రక్షణ ఫలితాన్ని సూచిస్తుంది. యేసయ్యను మన జీవితంలోనికి స్వీకరిస్తే మన ప్రవర్తన మారిపోతుంది, మన దృష్టికోణం కూడా మారిపోతుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితంలోకి తీసుకొని మనం ఎలా ఉండాలంటే, ముందుగా దైవ కోరికతో ఉండాలి. మనం కూడా జక్కయ్య వలె యేసయ్యను ఆశతో వెతికేవారిలాగా ఉండాలి. రెండోదిగా, పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యను ఆహ్వానించాలి. దేవుని మనలోకి ఆహ్వానించుకోవాలంటే, చేర్చుకోవాలంటే ముందుగా మనం చేసిన పాపాన్ని విడిచిపెట్టాలి. మన పాత జీవితం విడిచిపెట్టి మార్పు సంపాదించాలి. మన తప్పును ఒప్పుకోవాలి, పరిష్కార మార్గం ఎంచుకోవాలి. మూడోదిగా, మన చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా నశించిన వాళ్ళు ఉన్నారా అని వెతకాలి. యేసయ్యలాగా మనం కూడా తప్పిపోయిన వారిని ప్రేమతో మార్చాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు చక్కటి బోధన ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. నశించిన వారిని వెతకడమే నీ ధ్యేయం అని మాకు గుర్తు చేశావు. మా జీవితంలో ఎన్నోసార్లు నీ నుండి దూరమైనా నీవు మమ్మల్ని వెతికి రక్షించావు. జక్కయ్యలాగా మా హృదయాన్ని తెరిచి నిన్ను స్వీకరించేందుకు మమ్మల్ని సిద్ధపరచుము. మా పాపాల నుండి ప్రాయశ్చిత్తంతో తిరిగి రావడానికి శక్తినిమ్ము. ఇతరులను ప్రేమతో చూసే హృదయాన్ని మాకివ్వుము. ఈ వాక్యాన్ని మేము మర్చిపోకుండా నిత్యం జీవించేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.